ఎవరైతే మిస్ అయిన ఎవరైతే ఆ రోజు గత ప్రజాపాలనలో ఎవరన్నా ఊర్లలో లేని వాళ్ళు లేకుంటే ఎక్కడన్నా వెళ్ళిన వారు లేక కొన్ని తప్పిదాల వల్ల వాళ్ళ పేరు రాని వాళ్ళని అన్నిని కూడా సరి చేసుకుంటూ ఈ యొక్క ప్రజాపాలన ముందుకు పోతుంది. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అది జీర్ణించుకోలేక మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కూడా నేను మడికొండ గ్రామ ప్రజాపాలన పాల్గొంటే అన్న మాకు గత ప్రభుత్వం అంటే మేము ఉన్నాం చేయలేకపోయినాం, ఇప్పుడన్నా పాపం ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి అని ఆ ప్రజానాయకులే వచ్చి బీఆర్ఎస్ నాయకులే వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే చూడండి మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అంటే పారదర్శకంగా. మా కార్యకర్తలు అయితే చాలా అన్హ్యాపీగా ఉన్నారు. అన్న అన్నీ మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వస్తున్నాయి ఇండ్లలో రేషన్ కార్డులో ఈవెన్ ఈజీసీ వర్క్ ఇంద్రమ్మ పనులకు పోయే దాంట్లో కూడా అనేది అంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. మేము ఎవరికి ఇస్తున్నాం ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఎవరైతే అర్హులైన వారందరికీ కూడా ఇస్తుంటే దాని మీద డాక్టర్ టి రాజయ్య మరి ఆయన వ్యవసాయం చేసిండో లేదో నాకు తెలియదు, మరి వారు కూడా కామెంట్ చేస్తున్నారు నారు పోసుకుంటా తిరిగి. ఇంత స్వచ్ఛంగా అందరు కూడా వచ్చి ఎలాంటి అవతరకలు లేకుండా ఈ యొక్క రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కోసం అన్నీ కూడా లిస్టు తీసుకొని ఆ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు చూసుకోండి. అక్కడ లిస్ట్ ఇస్తున్నాం చూసుకోండి. ఇందులో ఏమైనా మీరు మిస్ అయినరా ఇంకెవరైనా అర్హులు ఉన్నవారు అప్లై చేసుకోండి అని కూడా ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా ఇంకా వీళ్ళకి అర్థమవుతలేదు. ప్రజలు మిమ్మల్ని తరిమిండ్రు. ఒక ఆయననేమో AK-47 పట్టుకొని తిరుగుతాను అంటున్నారు. AK-47 అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి ఇప్పుడు వీళ్ళకు రాష్ట్ర పోలీస్ మీద కేటీఆర్కు నమ్మకం లేదట. తర్వాత ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యేకి కూడా పోలీసుల మీద నమ్మకం లేదట. అరే గత 10 ఏళ్లలో ఉన్న పోలీస్ అదే పోలీస్ కదా. మీరు చేసిన పోలీసులు ఏం చేసిన అడ్డు పెట్టుకొని పాపం ఈరోజు వాళ్ళందరూ జైల్లో మగ్గుతున్నారు. మీరు చేసిన నిర్వాహకం మీరు చేసిన దురహంకారమైన పాలనలో పాపం వాళ్ళు మీకోసం బలి అయినరు. ఆ ఫ్యామిలీస్ అన్నీ ఆ శాపం తాకుతుంది తప్పనిసరిగా. కేసీఆర్ కుటుంబానికి కేటీఆర్ కుటుంబానికి తప్పనిసరిగా ఆ యొక్క పోలీస్ ఫ్యామిలీల ఏడుపు తప్పనిసరిగా మీకు తాకుతుంది. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని చేసిన ప్రజాపాలన ఎట్లుంది? మేము స్వేచ్ఛగా ఇచ్చినాం అందరికీ స్వేచ్ఛగా. పోలీసు వాళ్ళని కూడా ఎవరిని ఏమనద్దండి, సిస్టమేటిక్గా కూర్చోబెట్టి మాట్లాడి జస్ట్ ఫర్ వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీగా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా పోలీసుల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని వారిని సక్రమంగా ఒకరి మీద ఒకరు పడి పెద్ద మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నాం తప్ప ఎవరిని కూడా పోలీసుల ద్వారా మేము ఎవరిని రెచ్చగొడతలేము, ఎవరిని అరెస్ట్ చేస్తలేము, లేకుంటే లాఠీ చార్జ్ చేయమంటలేము. ఇంత స్వచ్ఛందంగా కనపడుతున్నారు. మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు ప్రతి అడుగు. మేము ఇప్పటికీ నేను 10-15 గ్రామ ప్రజాపాలన అటెండ్ అయినా ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు రుణమాఫీ రానోళ్ళకు కూడా మొన్న కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి లాస్ట్ ఆయన దావస్ పోక ముందు పోయి అన్న పెగడపల్లి సొసైటీలో రైతులకు రాలేదంటే దాన్ని మళ్ళీ మొత్తం పరీక్షించి అక్కడ ఒక అధికారి చేసిన తప్పిదానికి అతన్ని సస్పెండ్ చేసిండ్రు. ఆ రైతులకు కూడా 11 కోట్లు మొన్న టోకెన్ నెంబర్ వచ్చింది. ఇంత మేము రైతుల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, జాబ్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేషన్ కార్డు కోసం అయితే పాపం అల్లాడిపోయినారు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు లేక ఇండ్లు లేక ఎదురు చూసిన ప్రజలు ఈరోజు చాలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం. రేపు మేము 26వ తారీఖు రోజు కొన్ని గ్రామాలను కొన్ని మండలాలను ప్రతి గ్రామంలో కొన్ని శాంపిల్గా తీసుకొని మీ అందరికి కూడా మీ సమక్షంలో ఇవ్వబోతున్నాం. అవి చూడండి ఎవరికి వచ్చినాయి, నిరుపేదలకు వస్తున్నాయా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తున్నాయా, లేకుంటే మా బంధువులకు వస్తున్నాయా, లేకుంటే ఇంకేమన్నా మేము ఏమంటారు మాకు షాడో ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఇస్తున్నామో చూడండి. ఇట్లా ఈ విధంగా పుకారాలు లేపి మా యొక్క ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ పాలన వచ్చినాక తెలంగాణలో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట మీద నిలబడి పనిచేస్తున్నాం. మేమందరం ఎమ్మెల్యేలు కూడా సమిష్టిగా పనిచేస్తూ మీరు చూసిండ్రు. ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలైంది. ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయింది. నిన్న మడికొండలు కూడా మాకు ఈ యొక్క ఏదైతే డంపింగ్ యార్డ్ వల్ల మేము అందరం నష్టపోతున్నామంటే కూడా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నిండు సభలో మాటిచ్చిండ్రు. దాన్ని వేరే ప్రాంతానికి తరలించేదానికి ఒక టెక్నికల్ టీంను కూడా పంపించిండ్రు. దానిపైన సర్వే అవుతుంది. దాన్ని డంపింగ్ యార్డ్ని అక్కడి తీసి ఒక
ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే విధంగా కొత్త టెక్నాలజీతోని ఈ డంపింగ్ యార్డ్ను కూడా షిఫ్ట్ చేయబోతున్నామని చెప్తున్నాము. అయినా కూడా వీళ్ళకు కనువిప్పు అయితలేదు. ఎంతసేపు ఈ రాబోయే ఎలక్షన్ల కోసం ఇప్పుడు మేము గ్రామ సభలు పెట్టినామని ఒక అబద్ధ ప్రచారం, అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా వాళ్ళ యొక్క యాక్షన్లు, ఓవర్ యాక్షన్లు. అక్కడ ఒక పక్కకు కౌశిక్ రెడ్డి అని ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు. వారి చేసే దురాగతాలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. మేము ఇంత అందరికీ కూడా అందుబాటులో ఉంటూ 24/7 అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పని చేసుకుంటూ వస్తున్నాం. ఎంతసేపు రైతులను మోసం చేస్తున్నామని, రైతులకు ఇచ్చే రుణమాఫీ ఇస్తలేమని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆ కళ్ళల్లో ఆనందం చూడండి. వారికి బోనస్ పడ్డాక ఒక్కొక్క రైతులు రైతు భరోసా కంటే ఈ యొక్క వడ్లకు ఇచ్చేది కరెక్ట్ ఇవ్వండి బోనస్ అని కూడా రైతులు కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి గ్రామాలకు రాండి మాతోనే. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వారి కోసం మేము పనిచేస్తున్నాం. కొన్ని టెక్నికల్ వల్ల బ్యాంకులో కేవైసీ సరిగా లేకుండా ఆధార్ కార్డు నెంబర్ తప్పుండి బ్యాంకుకు సరైన వారు దాన్ని రెన్యువల్ చేసుకోక కొంతమంది రైతులు పాపం తెలియక చేసుకున్న వాటికి అవి తప్పిదాల వల్ల రాకపోయినందుకు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరిగా రైతు పక్షపాతి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతును కాపాడుకున్న ప్రభుత్వం. పాపం ఆ రైతు మొన్న చనిపోయింది ఆదిలాబాద్లో. మాకు చాలా వారి పట్ల సానుభూతి ఉంది. దానిపైన విచారణ చేపట్టారు. తప్పనిసరిగా దానిపైన ఏం జరగాలో అది ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతులను కాపాడుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత కరెంట్ ఇచ్చినాం, దాన్ని కూడా మీరు వక్రీకరిస్తున్నారు. రండి, మీరు తండాలకు రండి నాతోని. వర్ధనపేట గ్రామంలో అన్ని తండాలకు పోయి ఏ గ్రామాలలో వారు 200 ఉచిత కరెంటు పొందుతుందా లేదా, ఇది మరి ఇంద్రమ్మ పథకంలో ఉందా లేదా మీరే చెప్పాలి. మోసమైన పథకాలు ఇచ్చినామని కామెంట్ చేస్తున్నారు. మోసమైనవి కాదు, అన్నీ కూడా ఒక్కొక్కటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నష్టాలను, ఆ కష్టాలను అన్నీ ఒక్కొక్కటి అధిగమించుకుంటూ ప్రతి నెల జీతం ఇవ్వలేని దుర్గమైన పరిస్థితిలో ఇప్పుడు నెల జీతం ఫస్ట్కి ఇచ్చేటట్టు ప్రతి ఒక్కరికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాయి. గొప్పగా చేస్తున్న సేవ చేస్తున్నాం. మేము తప్పనిసరిగా ప్రజలలో ఉంటాం. ఇది ఏదో ఎలక్షన్ కోసం కాదు చేసేది. తప్పనిసరిగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అర్హులు ఉన్నవారు, అలాగే రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి అర్హులైన వారికి ఇచ్చేదానికి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. దీనిపైన ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ఒక మీటింగ్ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇంకా వచ్చే రోజులలో తప్పనిసరిగా మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తూ జై హింద్.